హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో చాలా రోజులైంది కదా మన ఛానల్లో అయితే వ్లాగ్స్ అయితే షేర్ చేసుకోలేదండి. సో నేను లాస్ట్ వచ్చేసి వరలక్ష్మి పూజ వ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా అప్పటి నుంచి అయితే వ్లాగ్స్ అయితే షూట్ చేయడానికి వీలు కాలేదనమాట. సో అందుకనేసి షూట్ చేయలేదండి. ఇందాక నేను బ్యూటీ టిప్స్ అయితే షేర్ చేసుకున్నాను కదా, ఇకపై నుంచి మన ఛానల్లో వ్లాగ్స్ అలాగే బ్యూటీ టిప్స్ అన్నీ కూడా వస్తుంటాయండి. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నేను వచ్చేసి ఇక్కడ మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి ఇక మార్నింగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేనైతే ఈ వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు నాకు అస్సలు ఇంకా వీలుండదనమాట. సో చూసారు కదండి కిచెన్ మొత్తం ఎంత గందరగోళంగా ఉందో. సో డైలీ కూడా ఇలానే ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతే నా పనులైతే స్టార్ట్ చేసుకోవాలండి. ఇక పిల్లలైతే 8:40 కల్లా బస్సు అయితే వచ్చేస్తుందనమాట. ఇంకా పిల్లలైతే 8:45కే వెళ్ళాలి కదా. ఇంకా మార్నింగ్ కూడా లేవరనమాట, తొందరగా లేవరు చలికనేసి. ఇక పర్లేదులేండి, కొంచెం అలా తగ్గిందనమాట చలి ఇన్ని రోజుల కన్నా. అయినా సరే అండి ఇంకా పిల్లలైతే 6:30 పైన అవుతుందనమాట లేవడానికి. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా 1.5 అవరే ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళనేసి రెడీ చేసేసి ఇంకా బాక్సెస్ అన్నీ రెడీ చేసుకోవడానికి అసలు టైం అయితే కుదరదనమాట. ఎంత తొందరగా అయిపోతుందండి మార్నింగ్ వచ్చేసి ఇలా టైం అయితే. ఇక్కడ వచ్చేసి ఇక సంచుల్లో అయితే బియ్యం అండి నాన్న వాళ్ళు అయితే పండుతారనమాట పొలంలో. ఇంకా రైస్ అయితే తెచ్చుకున్నాము. ఇక బాక్స్లో అయితే ఖాళీ అయిపోయింటే వాటిని అయితే మార్నింగ్ అయితే తీసుకున్నాను. ఇంకా వాటిని సర్దుకోవడానికి కూడా ఇంకా వీలు కాలేదనమాట. ఇంకా అప్పటికప్పుడు తీసేసుకున్నాను. ఇంకా అక్కడే వదిలేసాను అనమాట. ఇంకా వాటిని అయితే అన్నీ సర్దేసుకుంటున్నానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతే మన పనులన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. డైలీ కూడా ఇలానే ఉంటుంది, డైలీ రొటీన్ అండి. ఇంకా మార్నింగ్ కూడా కొంచెం తొందరగానే లేచేస్తానమాట. నేను 5:35 5:40 కల్లా లేసేస్తానండి. అయినా కూడా సరే ఇంకా టైం అయితే చాలా తొందరగా అయిపోతుంది కదా ఇంకా పిల్లల్ని రెడీ చేసేపాటికి. నేను ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే తీసేసుకొని మొత్తం ఇంకా బ్యాగులన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, మనం కూరగాయలు ఏమైనా తెచ్చుకుంటుంటాం కదా, వాటన్నింటినీ కూడా నేను స్టోర్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. దేనికైనా యూజ్ చేసుకోవడానికి మనకు కావాలన్నప్పుడు దొరకవు కదా అనేసి ఒక బ్యాగ్లో వేసేసి పెట్టుకున్నాను. ఇంకా సంచులు కూడా అన్నీ కూడా బ్యాగ్లో వేసేసి ఒక సంచిలో వేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నీట్గా అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా కిచెన్ చూసారా ఎంత గందరగోళంగా ఉందో చూసారు కదండి. ఇంకా ఎక్కడ తీసినవి అక్కడ అప్పటికప్పుడు ఇంకా ఫస్ట్ ముందుగా వర్క్ అయిపోననేసి నేను ఇది కూడా సర్దుకోను అనమాట. ఈరోజు వచ్చేసి బీరకాయ కర్రీ చపాతీ చేశానండి లంచ్కి వచ్చేసి. అలాగే రైస్ చేశాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి పొంగల్ చట్నీ చేశానండి. ఇంకా మార్నింగే నాకు లంచ్ అలాగే టిఫిన్ రెండు అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఇంకా పిల్లలు కూడా బాక్స్ అయితే తీసుకెళ్తారు. ఇంకా మా ఆయన కూడా బాక్స్ అయితే తీసుకెళ్తారనమాట. అందుకనేసి ఇంకా మార్నింగే నేను టిఫిన్ లంచ్ రెండు కూడా రెడీ చేసుకోవాలి కదా. అందుకనేసి చాలా హడావిడి అయిపోతుందండి నాకైతే. ఇంకా ఎంత తొందరగా లేసినా సరే అలానే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంకా స్విచ్ కూడా ఆఫ్ చేయలేదనమాట. ఇంకా ప్లగ్ కూడా తీసేయలేదు, అలానే వదిలేసానమాట. అంత గందరగోళంగా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి. సో చాలా హడావిడి ఉంటుందండి. మనకు టిఫిన్ ఒక్కటే అయితే ఏమంతా హడావిడి ఉండదన్నమాట. నేను ఇక్కడ టిఫిన్ అలాగే వంట కూడా రెడీ చేసుకోవాలి కదా, అందుకనేసి కొంచెం హెవీ అయిపోతుందన్నమాట మార్నింగ్ వర్క్ వచ్చేసి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నార్మల్ పనులైతే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, ఇంకా గ్యాస్ అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి పిల్లలైతే లంచ్ బాక్స్కి అయితే స్నాక్స్ అదే ఫ్రూట్స్ అయితే తీసుకెళ్లారనమాట. ఆరెంజ్ అయితే దాన్ని అయితే పీలప్ చేసేసారు. నేనైతే అది మనకు పీల్ చేసిన దాన్ని తొక్క పడేయకుండా మనం ఎండలో పెట్టేసి మనం ఫేస్కి పెట్టేసుకుంటే మంచిగా అయి ఉంటుందనేసి అలానే ఎత్తి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, వంట రూమ్ మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట. ఇంకా సింక్లో అయితే పాత్రలన్నీ అలాగే వేసేసాను. ఇంకా మొత్తం గ్యాస్ కాడ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారా బెడ్రూమ్లో కూడా ఇంకా బెడ్షీట్స్ కూడా నీట్గా ఫోల్డ్ చేసి వేయరనమాట. ఎక్కడ వస్తువులు అక్కడే ఇంకా అలాగే టవల్స్ కూడా అలాగే వేసేస్తారనమాట. ఇంకా టవల్స్ కూడా బయటకు తీసుకెళ్ళి వేయరనమాట. ఇంకా పిల్లలైతే ఇంకా డైలీ చొప్పున అలానే చేస్తుంటారు. ఇంకా చిన్న పిల్లలు కదా,
ఇంకా మనమే సర్దుకోవాలనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. నాకు కనీసం అంటే 1 అవర్ పడుతుందండి ఇవన్నీ సర్దుకోవడానికి. సో, చూసారు కదా! బెడ్‌షీట్స్ అన్నీ నేనైతే సర్దేశాను. నీట్‌గా బెడ్ అయితే నీట్‌గా చేసేసాననమాట. సో, ఇక్కడొచ్చేసి ఇంకా గిన్నెలున్నాయి కదండీ! ఇంకా సింక్‌లో గిన్నెలైతే కడిగేసుకుంటున్నాననమాట. ఎంత లేదన్నా వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు 1 ½ అవర్ అలా పడుతుందనమాట. ఖచ్చితంగా నేను కంటిన్యూగా వర్క్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 1 ½ అవర్ టైమ్ 2 అవర్స్ టైం అయితే పడుతుందండి. నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేపాటికి. సో, ఇక్కడ గిన్నెలు కూడా అన్నీ తోమేసుకుంటున్నాననమాట. సో, గిన్నెలు కూడా ఎక్కువగా అయిపోతాయన్నమాట. మనకు టిఫిను, లంచు 2 చేసేస్తాం కదా! అందుకనేసి కొంచెం గిన్నెలు కూడా ఎక్కువైపోతాయి. సో, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ అయితే ఇంకా ఈవినింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అనమాట. సో, నేను ఇక్కడొచ్చేసి ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేనొచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇచ్చేసాను. స్నానం చేసేసి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా 11:30 అలా అయిపోయింది. పూజ కూడా చేసేసుకున్నాను. ఇవొచ్చేసి సరుకులైతే తెచ్చుకున్నామండి. సండే రోజు వెళ్ళేసి సరుకులైతే తెచ్చుకున్నామనమాట. అవైతే తీసి నేనింకా సర్దుకోవాలనమాట. సర్దుకుంటున్నాను. సో, ఇక్కడొచ్చేసి ఆయిలు, అలాగే సోయా సాసు, టమోటా కెచప్పు, ఇదొచ్చేసి బ్రెడ్ పైన వేసుకోవడానికి అయితే పిల్లలైతే తీసుకున్నారనమాట. ఇవొచ్చేసి చెక్లీ అనమాట. ఇంకా పిల్లలైతే అప్పుడే ఓపెన్ చేసేసి కొంచెము తిన్నారనమాట. ఇవొచ్చేసి పెసరపప్పు అండి. అలాగే కందిపప్పు. సో, చాలా రేట్లయితే పెరిగిపోయాయండి. సో, మనకు కొంచెం సరుకులున్నా సరే చాలా ఎక్కువ అమౌంట్ అయితే అయిపోతుందనమాట. ప్రతి ఒక్కడు కూడా రేట్లయితే పెరిగిపోయాయి కదా! ఇక్కడొచ్చేసి చీజ్ అయితే తీసుకున్నారన్నమాట. అలాగే బెల్లము. చీజ్ అయితే పిల్లలు బ్రెడ్ పైన వేసుకోవడానికని తీసుకున్నారు. నన్నైతే ఇంకా పిజ్జా చేయమన్నారు. చూడాలి మరి ఎలా అనేసి ఒకసారి ట్రై చేద్దామనేసి నేను కూడా తీసుకొచ్చేసాను. ఇంకా అలాగే అటుకులు, అలాగే అన్నీ కూడా ఇంకా సరుకులైతే తీసేసుకున్నాను. ఇవొచ్చేసి టూటీ ఫ్రూటీ అండి. సో, నేనైతే ప్రిపేర్ చేయడానికనేసి అన్నీ కూడా ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా నార్మల్ ప్లెయిన్ కేక్ అయితే తయారు చేశాను. అలాగే క్రీమ్ కూడా ఒకసారి ట్రై చేశాననమాట. ఇంక అందుకనేసి కేకు ప్రిపేర్ చేసుకోవడానికనేసి తీసుకొచ్చాను. ఇంకొచ్చేసి బాక్సెస్, అలాగే ఇదొచ్చేసి జాలిగరిటె మనకు బూందీ వేయడానికి వస్తుందనేసి తీసుకొచ్చానండి. ఇదొచ్చేసి పిజ్జా పైన వేసుకోవడానికనేసి తీసుకొచ్చాను. ఇంక ఇవొచ్చేసి మసాలా ప్యాకెట్స్ అన్నీ కూడా తీసేసుకున్నాననమాట. అలాగే గ్లాసులైతే టీ గ్లాసెస్ బాగున్నాయనేసి ఒక హాఫ్ డజన్ అయితే తీసుకొచ్చాననమాట. ఇవొచ్చేసి ప్లేట్స్, చిన్న ప్లేట్స్ అయితే తీసుకున్నాను. మార్ట్‌లో కదా మనకు అన్నీ కూడా ఒకటే చోట దొరుకుతాయన్నమాట. ఇంక అన్ని సరుకులైతే తీసేసుకున్నామండి. చూసారు కదా! ఎన్ని కొంచెం సరుకులున్నా సరే మనకు చాలా అమౌంట్ అయితే అయిపోతుందనమాట. ప్రతి ఒక్కటి కూడా చాలా రేట్లయితే పెరిగిపోయాయండి. సో, ఇంకా పాప్‌కార్న్ అయితే తీసుకున్నారు పిల్లలైతే. సో, ఇంక అన్ని సరుకులైతే తీసుకొచ్చామనమాట. ఒకటో తారీఖు అంటేనే భయమేస్తుందండి. అలా ఉంటుంది మరి. చాలా రేట్లయితే పెరిగిపోయాయి కదా! మనకు కొంచెం తీసుకున్నా సరే చాలా రేట్లయితే అయిపోతున్నాయనమాట. ఇంకా పిల్లలైతే చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ గూడా తీసేసుకున్నారు. ఇక ఈ టబ్ వచ్చేసి నైలాన్ టబ్ అండి. నేను ఇది వచ్చేసి అక్కడే తీసుకున్నాను. ఇది కూడా కొత్తదే అనమాట. అక్కడనే తీసుకొచ్చాను. ఇంకా మామూలుగా ప్లాస్టిక్ కన్నా కూడా ఇది నైలాన్ అనేసి క్వాలిటీ బావుందనేసి నచ్చిందనమాట. అందుకనేసి టబ్ కూడా తీసేసుకున్నాను. సో, చూసారు గదా! కొంచెం సరుకులున్నా సరే బిల్లు మొత్తం ఎంత పొడుగా వచ్చేసిందో. అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చేసామనమాట. పనిలో పని అనేసి ఇంకా వచ్చేటప్పుడు అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చేసామనమాట బయట. ఇంకా ఆపిల్లు, ఆరెంజు, దానిమ్మ, అలాగే జామకాయలు, ఇంకా గ్రేప్స్ అయితే ఆల్రెడీ ఖాళీ చేసేసారనమాట పిల్లలైతే. సో, ఇక్కడొచ్చేసి అదే పీల్ చేసేసి పెట్టారు గదా! నేనైతే ఇందాక కలెక్ట్ చేసి పెట్టుకున్నాం గదా! ఇందులో కూడా ఉంటే అది అలాగే పెట్టేసుకున్నాననమాట. ఫేస్‌కు మనకు ఎండలో ఆరబెట్టేసుకొని ఫేస్‌కు మనము పౌడర్ చేసేసి ఫేస్ పైన రాసేసుకుంటే కొంచెం మిల్క్ ఏసేసి మనకు పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుందనేసి. సో, ఇదండి వాటి వీడియో. ఎలా ఉందో తప్పకుండా వీడియోనైతే నాతో అయితే షేర్ చేసుకోండి. సో, చూసారు కదండీ! బిల్లు మొత్తం ఎంత పొడవుగా వచ్చేసిందో. సో, చూసారు గదా! బిల్లయితే ఇంతయిందనమాట. 2000